హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి ఇంప్లిమెంట్, అమలు చేయు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. మనం కొత్త ప్రణాళికను రేపు అమలు చేస్తాం. We will implement the new plan tomorrow. We will implement the new plan tomorrow. మేనేజర్ గత వారం కొత్త నియమాలు అమలు చేశాడు. The manager implemented new rules last week. The manager implemented new rules last week. ఈ ఆలోచన సులభంగా అమలు చేయవచ్చు. This idea can be implemented easily. This idea can be implemented easily. మీరు మార్పులను అమలు చేశారా? మీరు మార్పులను అమలు చేశారా? Have you implemented the changes? Have you implemented the changes? మనం ఈ ప్రక్రియను దశల వారీగా అమలు చేద్దాం. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. టీమ్ కొత్త సాఫ్ట్వేర్ను అమలు చేస్తుంది. టీమ్ కొత్త సాఫ్ట్వేర్ను అమలు చేస్తుంది. The team is implementing the new software. The team is implementing the new software. విధానాలు కఠినంగా అమలు చేయాలి. విధానాలు కఠినంగా అమలు చేయాలి. Policies should be implemented strictly. Policies should be implemented strictly. మనం దీన్ని సరిగ్గా అమలు చేయాలి. మనం దీన్ని సరిగ్గా అమలు చేయాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని ప్రణాళిక ప్రకారం అమలు అయ్యాయి. అన్ని ప్రణాళిక ప్రకారం అమలు అయ్యాయి. Everything was implemented as planned. Everything was implemented as planned. కొత్త వ్యవస్థ ఎప్పుడు అమలు అవుతుంది? When will the new system be implemented? Verb 2 assign, అప్పగించు లేదా అసైన్ చేయు. మేనేజర్ నాకు కొత్త పని అప్పగించాడు. The manager assigned me a new task. The manager assigned me a new task. నేను రేపు నీకు పని అప్పగిస్తాను. నేను రేపు నీకు పని అప్పగిస్తాను. I will assign the work to you tomorrow. I will assign the work to you tomorrow. పనులు నైపుణ్యంపై ఆధారపడి అప్పగించబడతాయి. Tasks are assigned based on skill. Tasks are assigned based on skill. ఆమె టీంకి రోల్స్ అప్పగించింది. ఆమె టీంకి రోల్స్ అప్పగించింది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని చూసుకోవడానికి ఎవరినైనా అప్పగించగలవా? Can you assign someone to handle this? Can you assign someone to handle this? ఈ ఇష్యూను నాకు అసైన్ చేయు. ఈ ఇష్యూను నాకు అసైన్ చేయు. Assign this issue to me. Assign this issue to me. అతను ప్రాజెక్ట్ లీడ్గా నియమించబడ్డాడు.
అతను ప్రాజెక్టు లీడ్గా నియమించబడ్డాడు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీటింగ్కు ముందు దాన్ని అసైన్ చేయండి. మీటింగ్కు ముందు దాన్ని అసైన్ చేయండి. ప్లీజ్ అసైన్ ఇట్ బిఫోర్ ద మీటింగ్. ప్లీజ్ అసైన్ ఇట్ బిఫోర్ ద మీటింగ్. ఈ పని ఎవరు అప్పగించారు? ఈ పని ఎవరు అప్పగించారు? Who assigned this work? Who assigned this work? నాకు ఈరోజు అనేక పనులు అప్పగించబడ్డాయి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వర్క్ ఫ్రీ, లిఫ్ట్, ఎత్తు. ఈ పెట్టె ఎత్తగలవా? ఈ పెట్టె ఎత్తగలవా? కెన్ యూ లిఫ్ట్ దిస్ బాక్స్? కెన్ యూ లిఫ్ట్ దిస్ బాక్స్? అతను కుర్చీని సులభంగా ఎత్తాడు. అతను కుర్చీని సులభంగా ఎత్తాడు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒంటరిగా బరువులు ఎత్తొద్దు. ఒంటరిగా బరువులు ఎత్తవద్దు. డోంట్ లిఫ్ట్ హెవీ వెయిట్స్ ఎలోన్. డోంట్ లిఫ్ట్ హెవీ వెయిట్స్ ఎలోన్. నేను దాన్ని తర్వాత ఎత్తుతాను. నేను దాన్ని తర్వాత ఎత్తుతాను. ఐ విల్ లిఫ్ట్ ఇట్ లేటర్. ఐ విల్ లిఫ్ట్ ఇట్ లేటర్. అంగీకరిస్తే చేతిని ఎత్తండి. అంగీకరిస్తే చేతిని ఎత్తండి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వర్కర్లు పెట్టెలను ఎత్తుతున్నారు. వర్కర్లు పెట్టెలను ఎత్తుతున్నారు. The workers are lifting boxes. The workers are lifting boxes. ఆమె బ్యాగ్ని ఎత్తలేకపోయింది. ఆమె బ్యాగ్ని ఎత్తలేకపోయింది. She could not lift the bag. She could not lift the bag. లోపలికి వెళ్ళే ముందు గేటును ఎత్తండి. లిఫ్ట్ ద గేట్ బిఫోర్ ఎంటరింగ్. లిఫ్ట్ ద గేట్ బిఫోర్ ఎంటరింగ్. క్రేన్ కారు ఎత్తింది. క్రేన్ కారును ఎత్తింది. ద క్రేన్ లిఫ్టెడ్ ద కార్. ద క్రేన్ లిఫ్టెడ్ ద కార్. అతను దాన్ని ఎత్తడానికి చాలా బలంగా ఉన్నాడు. He is strong enough to lift that. Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.